ఇప్పటికీ నుయ్యలు ఉన్నాయా? ఇప్పటికీ నుయ్యలు వాడుతున్నారు ఇంకానే? మీరు మరి కుల ఏదో ఉండదమ్మా, ఇవే వాడతారా? ఇప్పుడు ఈ వ్యవసాయం ఏది బోర్లు మెచ్చారా? బోరు పడతాయి కదండి, 200 అడిగి వెళ్ళాలి కదా, అంగుళం పడుతుందండి. ఇంకా రాయా ఇలాంటి నీళ్ళు అయితే పశువుల దగ్గరికి అందరూ తీసుకున్నారు. పశువులకండి ఎవరు పాక దగ్గర రాలే. ఎంత అవుతుంది? ఇదేమో నా 30 అడుగులు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారా? ఉంటుందండి 50 సంవత్సరాలు. 80 ఉంటుందా? 50 ఉంటుంది. 50. ఇప్పటికీ నుయ్యలు వాడుతున్నారు ఇంకానే? మీరు మరి కుల ఏదో ఉండదమ్మా, ఇవే వాడతారా? గుడి దగ్గరికి నీళ్ళు మామూలు కుళాయి నీళ్ళు ఉన్నట్టుంటాయా? మీరు గుడికాడికి వెళ్ళలేదండి? గుడి ఎక్కడ ఉంది? గుడి దగ్గరికి వెళ్ళండి. ఈ కూడా ఓకే ఓకే దురతల గుడి. ఓకే ఓకే అక్కడి నుంచి వచ్చారు కదా, మీరు వెళ్ళండి. అలా వెళ్తాను. నేను తోడొచ్చా ఒకసారి? నేను తోడతాను. ఎప్పుడో చిన్నప్పుడు తోడు, ఎప్పుడో ఉండేవి మా అమ్మమ్మ గారు ఊర్లో. కానీ ఇది ఒకటేనమ్మా ఊరు మొత్తం వాడతారు నీళ్ళు? అదే ఊరు అది? గన్నారా? మీరు ఎవరండి? మత్తుని. నిన్న పాపది వీడియో పెడితే చాలా మంది అయితే కామెంట్స్ పెట్టారండి. నేనైతే షాక్ అయ్యాను. అంటే ఇప్పటికీ కూడా చాలా మంది పాప అప్డేట్ కోసం అది చూస్తున్నారని. ఇంకా నేను వెళ్ళిన తర్వాత, అంటే నేను చాలా రోజులు గ్యాప్ తర్వాత వెళ్ళాను. పాప వాళ్ళ చెల్లిని చూసారా? వాళ్ళ చెల్లిని చూసి నేను నిజంగా బాధ అనిపించిందండి నాకైతే. ఎందుకంటే అంతకుముందు ఆ పాపని చూస్తే చాలా బొద్దుగా, చూడడానికి చాలా బాగుండేది. సడన్గా నేను చూసేసరికి సన్నగా అయిపోయిందన్నమాట. వాళ్ళ అమ్మని అడిగాను, ఏమైందమ్మా, తింటం లేదా ఏమి అంటే, తింటుందనియా, కాకపోతే బెంగ ఉన్నట్టుంది, దానివల్లే పాపం సన్నంగా అయిపోతుందని అన్నది. నాకైతే ఆ పాపని చూస్తే బాధ అనిపించిందండి. ఇంకా ప్రజెంట్ నేను గన్నవరం మెట్ట అని, ఇక్కడ ఒక ఊరు ఉంది గన్నవరం మెట్ట, ఇటు సైడ్ భీమవరపుకోట అని ఊర్లు ఉన్నాయి. ఇటు సైడ్ చిన్న పని నుండి వచ్చాను. ఒకసారి ఈ లొకేషన్ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది ఈ ఏరియా మొత్తం. ఈ ఏరియా అంతా చాలా బాగుంటుందండి. మొత్తం ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే. ఇది గన్నవరం మెట్ట. దీని తర్వాత భీమవరపుకోట అనే ఊరు ఉంటుంది, పక్కనే చెరువు. ఒక స్వచ్ఛమైన పల్లెటూరు అంటే ఇదే. నిజంగా చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఇంకా అటు సైడ్ ఊర్లు ఉంటాయి అనమాట. గన్నవరం తర్వాత భీమవరపుకోట అని ఇంకో ఊరు ఉంటుంది. మీరు మొత్తం ఇక్కడ మొత్తం అంతా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. అది భీమవరపుకోట, ఇది వైబీపట్నం. కట్టకట్టాలు అది అవుదే కొట్టుంది, కోటి ఉంది. ఆ కట్టకట్టాలు కొట్టు బేరు కట్టలేదు. ఇది పాదులు అందుకండి రామాలయం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారా? ఉంటుందండి 50 సంవత్సరాలు. 80 ఉంటుందా? 50 ఉంటుంది. 50. మీ ఊర్లో పాత ఇల్లు పూర్వం నుంచి ఉన్న ఊరు ఉందండి ఇది. అప్పటికి 2 ఊర్లు ఉన్నాయంటారా, ఒకటే ఊరా? అప్పటికి ఒకటే ఊరు, 2 ఊళ్ళే. అప్పటికి 2 ఆదివారం మండలం, అది నందూరు మండలం. కొన్ని మంచిలే కాదు. మీ ఊర్లో ఇంకా నుయ్యలు ఉన్నాయా? మొత్తం ఎక్కడా లేవు, కానీ మీ ఊరు వస్తానే నుయ్యలు కనపడ్డాయి. ఇప్పుడు ఈ వ్యవసాయం ఏది బోర్లు మెచ్చారా? బోరు పడతాయి కదండి, 200 అడిగి వెళ్ళాలి కదా, అంగుళం పడుతుందండి. ఇంకా రాయా నెలరాయ ఏంటి ఏరియా ఎక్కడ పడదా? పడుతుంది. ఇలా జనపరానికి పడ్డదండి. అక్కడ పడ్డదా? మాకు ఈ భీమవరకోట పేరు చెప్తే పడలేదండి. మరి భూములన్నిటికి కాలువ నీరే రేపు వదులుతున్నాడు. కాలువ ఎక్కడ ఉంది మళ్ళీ? ఇదండి ఆ చెరువుకి వస్తుందండి. చెరువు నిండితే మళ్ళీ మీకు రావాలా? చాలా కష్టం. అయితే కష్టమండి. 7 పంటలు పండవండి. ఇక వరాకులు తడుపుతున్నాండి. ఇప్పుడు ఒక పంట పండుతుంది మీకు అలా అయితే? ఒకటే బాగుంటాయి. అవుతారా? బాగా ఆల్రెడీ తాగింది బాబు. తాగడు నా అగ్రహారం. నా పిల్ల తప్పిపోయింది కదా. ఏమాత్రం వయసు ఉంటుంది? 2.5 సంవత్సరాలు పెట్టండి. అప్పుడే 2 నెలలు దాటేసి 3వ నెల వచ్చేసింది ఇది. మీరు ఎక్కడ మకం? ఇక్కడే ఉంటారా? పొద్దున్న వచ్చేస్తారా మీరు? పొద్దున్నే వస్తామండి, మళ్ళీ సాయంత్రం దాకా ఉంటాం. ఇంటికి వెళ్ళిపోతాం. భోజనానికి ఇంటికి వెళ్ళిపోతామండి. దగ్గర ఊరు. కానీ ఇంకా మొత్తం అందరూ ఇంజిన్ల మీద ఇక్కడ వ్యవసాయమే. అంటే ఇప్పుడేనండి ఆగమల్లికి ఇదాకా నీరు చెట్ల నీరు ఉండేది. అయిపోయిందండి. వర్షాలు పడలేదండి. వర్షాలు పడింది ఏం చేస్తాం పాపం. ఇప్పుడు మీరేం చేయారు? ఇప్పుడు ఇలాగో అక్కడ మార్కెట్ కనపడుతున్నాడే, నీరు ఉంటే ఆకుమూట గడిపోవచ్చింది. మోటార్ ఇంజిన్ ద్వారాగానే? ఇంజిన్ అంటే అల్లగా తోడుతున్నారు. అల్లగా నూతుల్లో నీళ్ళు అయితే పశువుల దగ్గరికి అందరూ తీసుకున్నారు. పశువులకండి ఎవరు పాక దగ్గర రాలే. అవేమో అక్కడ తీసుకున్నారు.
ఎవరి దాల్దా నువ్వు ఎవరి ఉంటుంది దాల్దా అంటే పశువులకండి. వాళ్ళకి ఆ, నీళ్ళు మరి కోసమే. నీళ్ళు ఉండాలి కదండి. ఇది వ్యవసాయానికి అది పనిచేయదండి, మనం తాగడానికి పశువులకి మరి దీనికి మోటార్ ఎడతాను అవి ఇది పనిచేయదండి. మళ్ళీ ఊరవా ఎంచేపు ఒక పావు గంట వస్తుందండి మోటార్కి నీరు. పోకుండా వస్తుందా కనిపించిన నీళ్ళకి అయిపోతే ఇంకా రావు. మళ్ళీ ఊరాలి. మళ్ళీ ఊరాలంటే ఒక రోజు పెట్టద్దా ఒక గంట 2 గంటలు పడుతుంది. ఇంకా మోటార్ ఆపుతా ఉంచుకోవాలా. ఇంక మొత్తం ఈ మకాలో ఎన్ని ఉంటాయి అన్ని ఇలాంటి ఇలాంటివేనండి. ప్రతి మకం దగ్గర ఇలాంటి నీళ్ళు వేయించారు పశువులు. అంటే ఏ మకం ఉంటే మకం దగ్గర ఇలాంటి నువ్వు అయితే ఉంటుంది. ఉంటుందండి. అది మీ ఊరు కొంచెం స్పెషలే. ఉంటాయండి ఇక అక్కడ వాళ్ళకే ఉన్నాయి. అటుకెళ్ళి ఉంటాయి. 4 చెరువులు అండి. 4 చెరువులు ఉన్నాయా? బాగుంది ఊరు అయితే. ఊరు బాగుందండి. నేను ఎప్పుడూ రాలేదు. ఇటు సైడ్ వస్తే లోపలికి ఒక ఊరు ఉందన్నారు. మళ్ళీ లోపల ఊరు వాళ్ళకి తెలియదు కదా ఇలాంటివి, ఒకసారి తిరుగుదామని చెప్పి లోపలికి వచ్చాను. బళ్ళే కదండి వచ్చి ఇప్పుడు ఏమో గేదెలు కొట్టనే మీరు ఉండడానికి కొట్టనా? ఏదో అది ఎండ కాసేటాడు వర్షం పడితే ఇంట్లో కట్టేస్తామండి. అలా గమలేదండి అట్లా. బాగుంది. మరి మంచం లేదు? మంచం అది లేదు. మంచం లేదా? కానీ చల్లగా ఉంది. చల్లగా ఉంటుంది. ఇంకా అప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటేనే. ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ పశువులకి కట్టుకున్నాం అండి. బాగుంది. వర్షాకాలం పాకలు కట్టేస్తాం. ఇవి ఉన్నాయా ఈ ఊతుంటే దాంట్లో ఏయో ఉండి పురుగులు, ఆ పురుగుల్ని తెగ తీసేసి ఊదేసి ఏనుగులు చిన్నప్పుడు ఏనుగులు మేము అనగా అట్లా అడిగోళ్ళు. ఇప్పుడు లేదు పాకలు లేవు మా అమ్మమ్మ గారు ఊర్లో. లేవండి పాకలు ఎప్పుడు అందరూ సెంటర్లు కట్టేసుకుంటున్నారు. చిన్నప్పుడు ఎప్పుడో చూసాం. మంచం ఉంటే మాత్రం నిద్ర ఎత్తది ఇక్కడ. మంచం అది ఉండేయండి పొంగరేసారండి. అదే సరే వెళ్తాం అయితే. వెళ్ళండి సార్. వచ్చి ఇలా వెళ్తే మళ్ళీ జగన్నాథపురం కోట నందూరే అదిగా చెప్పారు. జగన్నాథపురం కోట నందూరు అటు సైడ్ వెళ్ళి అలా తుని వెళ్ళిపోదాం. వచ్చే దగ్గర ఒక ఆయన అమ్మితే ఈ 4 కాయలు తీసుకున్నాం. టైం చూస్తే 12:30 అంటే 12 దాటేసింది. మంచి ఆకలి వేస్తుంది అందుకే తీసుకున్నాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ తుని వెళ్ళాలి. టైం దాటిపోయింది అనేసి బయలుదేరుతున్నాను అనమాట. బాబా ఎలా తుని వెళ్ళిపోద్దా? సెంటర్కి వెళ్ళాలా? మళ్ళీ అక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? మొత్తం 5 ఊర్లు 3 ఊర్లు దాటాలి. ఎన్ని 5 ఊర్లు ఉంటాయి మళ్ళీ? ఏ ఊర్లు? జగన్నాథపురం ఏదంటున్నారు అదే. మరి జానపురం డైరెక్ట్ బుధవారం బుధవారం రోడ్ ఐడియా ఉందా? 50కి 4 కాయలు ఇచ్చారు. టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే దీంట్లో పురుగులు చూసుకోవాలి ముందు. ఇంత తీయగా ఉన్నదంటే ఒక్కొక్కసారి పురుగు ఉండే అవకాశం ఉంటుంది.